ఆషాఢమాస పవిత్ర వేళలో జగజ్జనని శ్రీ విజయదుర్గ అమ్మవారు శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పవిత్ర తీర్థజలాలతో శ్రీ సూక్త పారాయణం మధ్య శాస్త్రోక్తంగా మహాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలు, సుగంధ సోయగ పుష్పాలు, సీజనల్ పండ్లు, ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ రూపంలో అత్యంత వైభవంగా అలంకరించారు. ఈ శాకాంబరీ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రకృతి సంపదకు ప్రతీకగా, అన్నపూర్ణ స్వరూపిణిగా వెలసిన అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అనంతరం విశేష అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు, నైవేద్య సమర్పణ, కర్పూర హారతులతో మంగళ నీరాజనాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా జై విజయదుర్గ మాత, అమ్మవారికి జై అనే భక్తుల నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా సుమంగళి మహిళలు బోనాలు సమర్పించి కొత్త వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, ఒడి బియ్యం సమర్పిస్తూ అమ్మా మా కుటుంబాలకు ఆయురారోగ్యాలు ప్రసాదించు, ముత్తైదువుల సౌభాగ్యాన్ని కాపాడు, అంటువ్యాధులు, ఆపదల నుంచి ప్రజలను రక్షించు, పిల్లాపాపలకు సుఖసంతోషాలు కలిగించు తల్లి అంటూ హృదయపూర్వకంగా ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేసి క్రమబద్ధంగా దర్శనం కల్పించారు. శాకాంబరీ దేవి దర్శనం పొందిన భక్తులు తమ జన్మ ధన్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. దివ్య ఆధ్యాత్మిక వాతావరణంలో ఆలయం భక్తి పారవస్యంతో నిండిపోయింది. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. జగదేక మోహిని శక్తి స్వరూపిణి కంచిలోన